అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ షోతో ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను, అది మీ ఇష్టం. అది దాని గురించి నేను పెద్దగా ప్రస్తావన లేదు, కానీ 1700కు పైగా మనకి ఛానల్లో వీడియోలు ఉన్నాయి. మీరు ఎన్నో అవసరం లేని పనికిమాలిన వీడియోలు అని చెప్పొచ్చు. అలాంటి వీడియోలు చూసి పాడైపోయే కంటే మా తాలూకా ఛానల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విషయాల్ని చర్చిస్తాను. అన్నెసరీ వీడియోలు అనేవి ఒక్కటి కూడా ఉండవు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, కుటుంబ సభ్యులందరినీ కూడా గృహహింస కేసుల్లో ఇరికించడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. గృహహింస చట్టంలో ఎవరిని చేర్చాలి వద్దన్న విషయాలు కూడా ఇందులో ఈ జడ్జిమెంట్లో చెప్పింది. సునిశ్చితంగా పరిశీలించి మాత్రమే కుటుంబ సభ్యుల తాలూకా పేర్లు అందులో చేర్చాలి. నిందితులని చెప్పేసి కుటుంబ సభ్యులందరినీ కూడా చేర్చడం సరైన పద్ధతి కాదు అని చెప్పి క్లియర్గా ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం బివి నాగరత్నం, జస్టిస్ కోటేశ్వర సింగ్ల ధర్మాసనం అనేటువంటి చెప్పింది. ఎందుకు అంటే, కంప్లైంట్ ఇవ్వగానే నిందితుడు అంటే భర్త తాలూకా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజల్లులు, అలా అక్కజల్లుల పిల్లలు కూడా చేర్చేటువంటి పరిస్థితి ఉంది. అది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఇక్కడ అభియోగం ఏంటంటే, ఫిర్యాదు చేసినటువంటి ఆ భార్య భర్త తాలూకా తల్లిదండ్రులు, తరువాత వాళ్ళ తాలూకా కుమార్తె తాలూకా కుమారుణ్ణి కూడా నిందితుడిగా చేర్చేసింది. అయితే తెలంగాణ హైకోర్టులో ఈ హైకోర్టులో అతను క్వాష్ పిటిషన్కి వెళ్తే తెలంగాణ హైకోర్టు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరిన పడితే వాళ్ళని ఈ గృహహింస కేసులో చేర్చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు అని చెప్పి క్వాష్ చేసింది. నిందితుడి మీద అంటే భర్త మీద అనేటువంటిది కేసు కంటిన్యూ అవుద్ది, నిజంగా చేసాడా లేదా అన్నటువంటి. ఎక్కడో ఉన్న అక్కజల్లులు, వాళ్ళ కొడుకు ఎక్కడో ఉంటే ఆయన మీద, వీళ్ళందరి మీద పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. పోలీసులు కూడా పూర్తి విచారణ చేసి పెట్టాలి అని చెప్పింది. చెప్పడం కాదు, ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటిది నా ప్రశ్న. సుప్రీంకోర్టు అన్నెసరీగా ఒకటి మీద కేసు పెట్టింది, పోలీసు చర్య పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఆ పోలీసులను ఎక్స్ప్లెనేషన్ కోర్టు, మీరు హైకోర్టు సుప్రీంకోర్టుకి రండి, మాకు కౌంటర్ దాఖలు చేయండి, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, తప్పుడు కేసు పెట్టారు, సరైన విచారణ జరగలేదు కాబట్టి ఎస్ఐని, సిఐని, అక్కడ ఉన్న విచారణ జరిపిన కానిస్టేబుల్ని అందరినీ సస్పెండ్ చేసి వాళ్ళకు 6 నెలల్లో సంవత్సరం జైలు శిక్ష విధిస్తే అప్పుడేమవుతుంది? కరెక్ట్గా ఎవరైతే ఈ నేరం చేశారో ఆమె నిజంగా కొట్టారా, తిట్టారా, నిజంగా దౌర్జన్యం జరిగిందా లేదని విచారణ చేసి కరెక్ట్గా సరైన కేసులు మాత్రమే కోర్టు ముందుకు వస్తాయి. లేకపోతే ప్రతి ఒక్కరు పెళ్ళైన 3వ నెలలో 4వ నెలలో గృహహింస కేసు ఏంటి, వాళ్ళ అక్కజల్లులు అన్నదమ్ముల మీద పెట్టేయడం ఏంటి, నువ్వు ఎంతకాలం కాపురం చేసావు, అసలు జరిగింది ఏంటి, వీళ్ళు ఏం విచారణ చేశారు అని అక్కడో గుజరాత్లో ఉన్నోడి మీద, లేకపోతే అమెరికాలో ఉన్నోడి మీద, అన్నదమ్ముల మీద, అక్కజల్లుల మీద కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎస్ఐసి అని సస్పెండ్ చేయడమే కాదు, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసి జైలు శిక్ష విధించాలి. లేకపోతే భారతదేశంలో ఊరికినే హైకోర్టు, సుప్రీంకోర్టులు పేపర్ల మీద ఇవ్వడం, మనం ఆ జడ్జిమెంట్ కాపీలు చదివి మనం యూట్యూబ్లోనేమో ఇలా వీడియోలు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏంటంటే పేపర్ మీద పెట్టడానికి తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ తీర్పులు ఎందుకు పనికిరావు, కాగితాలకి రాసుకోవడానికి, వైట్ పేపర్ల మీద ప్రింట్లు తీసుకోవడానికి తప్ప దేనికి పనిచేయట్లేదు. ఒక్కల మీద చర్యలు తీసుకుందా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? ఏ ఎస్ఐనైనా, సిఐనైనా సస్పెండ్ చేసిందా? ఏమీ లేదు. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఆ దమ్మున్న విషయాలు అనేవి తెలుస్తాయి. లేకపోతే ఇలా చిన్న జరిపితే ఏముండదు. అందుకంటున్నాను, ఏ చర్యలు తీసుకుందో హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళకే తెలియాలి, మనకు కాదు. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి కోర్టులు, ఇలాంటి చట్టాల వల్లే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. కోర్టుల నిండా కేసులు పెండింగ్లు కుప్పలుగా పడి ఉంటాయి. జై హింద్, భారత మాతాకి జై.